ఈ మధ్యకాలంలో కొత్త అంశం తెరపైకి వచ్చింది. బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం కాబోతుందన్న చర్చ జరుగుతూ ఉంది. నిజంగా బీజేపీ పార్టీ సిద్ధంగా ఉన్నట్టు మీకు అనిపిస్తుందా బీఆర్ఎస్ పార్టీని విలీనం చేసుకోవడానికి? ఒకటి నేనేమంటానంటే రేవంత్ రెడ్డి నేను పెద్దగా నమ్మను. ఎందుకంటే సొంత పార్టీ వాళ్ళ మీదనే ఎవరు ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద, లేకపోతే బట్టి మీద, లేకపోతే రాజగోపాల్ రెడ్డి గారి మీద, వెంకటరెడ్డి గారి మీద సొంత మీడియా, ఈయనకు సంబంధించినటువంటి సొంత మీడియాలో మొత్తం వీళ్ళు కేసీఆర్ కోవట్లు, కేసీఆర్తో కేసీఆర్ చెప్తేనే పనిచేస్తాడు, కేసీఆర్ ఏ గైడ్ లైన్స్ ఇస్తే అది పనిచేస్తారు, వీళ్ళు పేరుకు కాంగ్రెస్ కానీ మొత్తం కూడా కేసీఆర్ కోవట్లు అని చెప్పేసి ప్రచారం చేసిండు. రెడ్ హ్యాండెడ్గా రేవంత్ రెడ్డి సంబంధించిన సునీల్ కొనుగోలు టీం నుంచి అఫీషియల్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి పెడితే రెడ్ హ్యాండెడ్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి పట్టుకుండు. సో ఆయన స్వార్థం కోసం ఏదైనా చేసే వ్యక్తి రేవంత్ రెడ్డి. ఆయన స్వలాభాల కోసం ఎంతమంది సొంత భార్య మీద కూడా దుష్ప్రచారం చేసే అంత అశేషక్తి ఉన్న వ్యక్తి ఆయన. సో ఆయన స్వార్థం కోసం ఏమైనా చేస్తాడు. బీజేపీ మీద ప్రచారం చేస్తాడు, బీఆర్ఎస్ మీద ప్రచారం చేస్తాడు. బీఆర్ఎస్ మంచి అని నేనేం అనను, కానీ ఈయన స్వార్థ ప్రయోజనాల కోసం ఇప్పుడున్న వ్యతిరేకత తప్పించుకోవాలి. ఇప్పుడున్న వ్యతిరేకత తప్పించుకోవాలంటే ఆల్రెడీ బీజేపీ అనుకుంటారు జనాలు. బీజేపీ కోట్లు పడకుండా చేస్తే ఇట్లా మస్తేస్తే ఇంత మన్నేస్తే ఇంత బురదేస్తే వాడు మంచిగా కనపడాడు కదా. కానీ మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో కూడా బీజేపీ బీఆర్ఎస్ పార్టీ రెండు ఒకటైన బలమైన ప్రచారం కాంగ్రెస్ పార్టీ చేసి సోషల్ మీడియా కూడా అదే తరహాలో ప్రచారం చేసింది. అక్కడ ఆనాడు బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఒకటే అని ప్రజలు డిసైడ్ అయినప్పుడు ఆప్షన్ కాంగ్రెస్ పార్టీ అయితే కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. రాబోయే స్థానిక సంస్థ ఎలక్షన్లో ఈ ప్రచారం బీజేపీకి ఇబ్బంది అవుతుంది కదా, కనీసం ఎవరు కూడా తిప్పికొట్టే పరిస్థితి కూడా వస్తలేదు కదా. ఇప్పుడు నేనేమంటానంటే నిజము ఇంట్లో నుంచి బయటకు వెళ్ళే లోపే అబద్ధం మొత్తం ఊరు చుట్టూ వచ్చినట్టు. ఇక రేవంత్ రెడ్డిది ఎట్లా ఉంటుంది అంటే ఒక ఛానల్ పెట్టిస్తాడు, ఒక ఛానల్తో ఎవరైతే అంటే సొంత ఛానల్ కాకుండా వేరే ఛానల్ ప్యాకేజ్ ఇప్పిస్తాడు, ఆంచి స్టార్ట్ చేపిస్తాడు. అట్లా దాన్ని మొత్తం ఫస్ట్ ఈ మేల్కొనే లోపే మొత్తం కూడా ఊరు మొత్తం దేశం మొత్తం తిరిగేటట్టు చేస్తాడు. ఆయనకున్న అతిశక్తి అది, ఆయనకున్న గొప్ప దొంగ క్వాలిటీ అది. సో ఇంకొక విషయం ఏంటంటే నాకు అర్థం కాదు, ఇప్పుడు బీజేపీకి బీఆర్ఎస్కి ఆల్మోస్ట్ 29-30 ఉన్నాయి కదా, వాళ్ళని ఎందుకు విలన్ చేసుకోవాలి? వాళ్ళకేం అవసరం? ఇప్పుడు కవిత కోసం పార్టీని తాకట్టు పెడతాడు ఎవడన్నా? కవిత పెద్ద లీడరా? ఆమె చూస్తే 10 మంది ఎమ్మెల్యేలు గెలుస్తాడా? ఎవరు గెలుస్తారు చెప్పు? కవితే ఓడిపోయాగానే ఎంపీగా కవితే ఓడిపోయా, ఆమె కోసం పార్టీని తాకట్టు 29 మంది బయటికి రావాలంటే రామన్నా. నేను ఒక విషయం చెప్తా, కవిత పెద్ద లీడర్. ఆమె కవిత ఏం లీడర్? కవిత పెద్ద ఆమె ఎంపీకి గెలవలే, ఆమె వల్ల 10 మంది గెలుస్తారు. ఆమె బయటకు రావాలంటే ఈ పార్టీని తాకట్టు పెట్టుకుంటాడు కేసీఆర్. కవితతో పాటు కేటీఆర్ కూడా ఉండు కదా, రాజకీయ వారసుడు ఉండు కదా. కేటీఆర్ని కాదని కేటీఆర్ జీవితం కోసం అంటే కవిత జీవితం కోసం కేటీఆర్ జీవితం నాశనం చేయడు కదా. ఇవాళ కాకుండా రేపు ఎప్పుడో అధికారం వస్తే నా కొడుకే ముఖ్యమంత్రి అవుతాడు అనేది ఉంటుంది కదా. సో ఇదంతా దుష్ప్రచారం కవిత కోసము. కవిత 100% బయటకు వచ్చే అవకాశం ఉన్నది. అలా మనం ఎవరు చెప్పినా, ఎందుకంటే కొన్ని విచారణ జరుగుతున్నప్పుడు కొన్ని నెలల సమయం వస్తుంది. ఆ విచారణ చేసినాక ఛార్జ్ షీట్ చేసినాక ఎవరైనా బయటకు వస్తారు. ఏ కేసు అయినా జగన్మోహన్ రెడ్డి రాలేదా? చంద్రబాబు రాలేదా? జయలలిత రాలేదా? ఎంతమంది రాలేదు? రేవంత్ రెడ్డి రాలేదా? చెప్పు మరి. రేవంత్ రెడ్డి కోసం చంద్రబాబు ఏ పార్టీని నమ్మిండు? ఏ పార్టీని తాకట్టు పెట్టిండు? పార్టీని తీసుకుపోయి బీజేపీలో జాయిన్ చేసిండా? చెప్పు. విష ప్రచారమే కానీ 100%. నేను ఏమంటానంటే చంద్రబాబు లాంటి వాళ్ళు పార్టీని మరి అమ్ముకోవాలి, బీజేపీలో కలపాలి కదా. అలా చంద్రబాబు లాంటి వాళ్ళు పార్టీని కలిపితేనే రావాలి కదా బయటికి. ఎందుకు వచ్చిండు? న్యాయ వ్యవస్థ ఉన్న టార్గెట్ కూడా ఒకటే కదా. ఇప్పుడు పార్టీని అట్లనే ఉంచితే రేవంత్ రెడ్డి ఒక్కొక్కరిని ఎమ్మెల్యే గుంజుకుంటామని పార్టీని ఖతం చేసే అవకాశం ఉంటుంది. విలీనం దిశగా రేవంత్ ప్రయత్నాలు చేస్తాడు. ఇప్పుడు మంచిగా వచ్చాడు బీజేపీలో విలీనం చేస్తే కవిత కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఒక విషయము, నరేంద్ర మోడీ సుప్రీంకోర్టు జడ్జి చెప్పు. సో నరేంద్ర మోడీ లేకపోతే అమిత్ షా సుప్రీంకోర్టు జడ్జి. న్యాయ వ్యవస్థని పార్టీలు శాసించే అధికారం ఉందంటవా? ఇంకోటి మరి అదే న్యాయ వ్యవస్థను పాటిస్తే ఇక్కడ హైకోర్టు మొత్తం కూడా మీరే కదా. అంటే హైకోర్టును కూడా మ్యానిపులేట్ చేస్తున్నట్టేనా? న్యాయ వ్యవస్థ ఎవరి కింద ఇది పనిచేయదు. అర్థమైందా? కొన్ని అంశాలలో వీళ్ళు వేరే వ్యవస్థ తయారు చేస్తారు తప్ప. ఇప్పుడు మోడీ అమిత్ షా ఏంది సుప్రీంకోర్టు జడ్జిలో వాళ్ళని సుప్రీంకోర్టుకి ఏమైనా సంబంధం? వాళ్ళు పోయి బెయిల్ అనగానే ఇస్తారా? ఈ జాతిరత్నాలు ఇచ్చేయండి సార్ అనగానే ఇద్దానికి. ఇవన్నీ పాడు జనాలు పాడు ప్రచారం తప్ప. ఇది రేవంత్ రెడ్డి మాఫియా, రేవంత్ రెడ్డి ఫోబియా తప్ప, రేవంత్ రెడ్డి డబ్బా బ్యాచ్ తప్ప నాకు తెలిసి అంత అవకాశం ఉండకపోవచ్చు. రెండోది, బీజేపీకే నష్టం కదా. బీఆర్ఎస్ కంటే బీజేపీకే నష్టం. కల్వకుంట్ల నమ్మకనే కదా మళ్ళీ రేవంత్ రెడ్డిని ఎన్నుకుంది. రేవంత్ రెడ్డిని నమ్మనప్పుడు ఎవరిని ఎన్నుకోవాలి? ఇప్పుడు 3 వ్యక్తులు ఉన్నావు, రామన్న, నువ్వు, నేను, మనోడు ఉన్నాడు. మరి మిమ్మల్ని ఇద్దరిని కాదన్నప్పుడు నన్నే కదా. మరి నిన్ను ఆల్రెడీ రిజెక్ట్ చేశారు, ఆయన రిజెక్ట్ చేశారు, నాకే అవకాశం ఉంటుంది కదా. సో అందులో భాగంగా బీజేపీ ఆ అవకాశం తీసుకోదు, ఆ ఛాన్స్ తీసుకోదు అనేది నేను అనుకుంటున్నా. ఓకే.